హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు పొద్దు చందోల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఈరోజైతే వ్లాగ్ కాదండి. మొన్ననైతే నేను బయటకైతే వెళ్ళాం కదా! షాప్ కోసమైతే షాపింగ్ చేయడం కోసము. ఇంకా అవైతే ఏమేమి తెచ్చాను ఏంటనేది ఈరోజైతే చూపిస్తాను. చూసేసేయండి. ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళకైనా లేదా నాలాగా చిన్న షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకైనా కూడా చాలా చాలా యూస్ఫుల్ అయ్యే వ్లాగ్ అనమాట ఈరోజైతే. ఇంకా ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నేను ఏమేమి తెచ్చుకున్నాను, ఎంత రేట్ పడింది అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా నేను మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను కదండి మొన్న. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ రోజు మా వారు ఇంట్లో ఉన్నారని చెప్పేసి మేమైతే బయటకైతే వెళ్ళాము. నేను చార్మినార్లో అయినా తీసుకుంటాను, లేదా బేగం బజార్లో అయినా కూడా నేను లైనింగ్స్ ఫాల్స్ అనేది తీసుకుంటూ ఉంటాను. కానీ ఇంతకుముందు ఎక్కువ ఒక 3 ఇయర్స్ నుండి అయితే ఒకటే షాప్లో అయితే తీసుకుంటున్నాను. అయితే ఆ షాప్లోనే నాకు ప్రతిసారి ఆ షాప్కే వెళ్ళి లైనింగ్స్ ఫాల్స్ అవన్నీ తీసుకొని వస్తాను. అంతా బాగానే ఉండేది. కానీ ఈసారి మాత్రం కొంచెం నాకు చేంజ్ అనిపిస్తుంది. అది ఏంటనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. అయితే ఇంకా ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంక ఇప్పుడైతే నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను. ఇదిగోండి, నేను 2 బ్యాగ్స్ అయితే తీసుకొచ్చానండి. ఇంట్లో టైలింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఒక 5,000 పెట్టి ఇలా ఎక్కువ మొత్తంలో తేకపోయినా కూడా కనీసం ఒక 5,000కి 5,000 మనం అమౌంట్ అనేది పెట్టేసుకొని ఒక 3,000కి మనం లైనింగ్స్ పీసుల్లాగా దొరుకుతాయండి. అంటే మీటర్ పీసులు కానీ, అంటే మీటర్ ముక్కలు కానీ, ఇలా 88 సెంటీమీటర్స్ కానీ దొరుకుతాయి. అవి ఒక బండిల్ తెచ్చుకొని ఫాల్స్ ఒక 2, 3 డజన్లు అన్ని కలర్స్ ఉన్నాయి కూడా ఉంటాయన్నమాట. ఒక డజన్కి అన్ని కలర్లు ఉంటాయి. అలాంటివి ఇంకా కొన్ని ఒక దారపు థ్రెడ్స్ అంటే బాక్స్ ఒకటి అవి తెచ్చుకొని పెట్టుకుంటే మనం ఈజీగా బయటికి వెళ్ళే టైం వేస్ట్ అవ్వకుండా, అలాగే ఎక్కువ మనీ పెట్టకుండా మనకి హోల్సేల్గా తక్కువకైతే దొరుకుతాయి అనమాట. ఇంక ఇప్పుడైతే నేను తెచ్చుకున్న లైనింగ్లు అయితే చూడండి, ఒక్కొక్కటి 20 మీటర్స్ అయితే ఉన్నాయి. ఇవి 2 కలర్స్ చూడండి. ప్రతి ఒక్కటి కూడా మనకి తక్కువలో, మనకి ఇంకా తక్కువ క్వాలిటీలో కూడా దొరుకుతాయండి లైనింగ్లు. కానీ ఏంటంటే అవి మనకి వాష్ చేయగానే అసలు బాగుండవు. అలాగే పాలిస్టర్ మిక్సింగ్, కాటన్ మిక్సింగ్ కూడా దొరుకుతాయి. అవేంటంటే ఎక్కువ వాడరు. ఈ సిటీలో ఏంటంటే ఎక్కువ మంది కొంచెం కాటన్కే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి కాటనే నేను ఎక్కువ తెస్తూ ఉంటాను. వేరే క్వాలిటీ అసలు తేను. నేను ఎప్పుడు తెచ్చినా కూడా కాజల్ కానీ, అరవింద్ చక్కరి కానీ రెండిట్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా తెస్తాను. అయితే ప్రతిసారి నేను చెక్ చేసుకునేదాన్ని. ఈసారి మాత్రం చెక్ చేయలేదు. ఎందుకంటే ఎప్పటికి వెళ్ళే షాపే కదా ఇంకా అని చెప్పేసి నేను చెక్ చేయలేదు. కానీ ఎప్పటికి వెళ్ళే షాప్ అయినా, ఏ షాప్ అయినా ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేసినట్టు నిజంగా మోసం చేసే వాళ్ళైతే ఉంటారండి. మనం జాగ్రత్తగానే తీసుకోవాలి, మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మనం తెచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, పిండిన తర్వాత క్లాత్ లైనింగ్ వేసిన తర్వాత బ్లౌజులు అనేది పల్చగా అయిపోతాయండి. అంటే లైనింగ్ అనేది చిక్కగా ఉండదు. అలాంటప్పుడు మనకి కస్టమర్స్ అయితే తిడుతూ ఉంటారు కాబట్టి మంచి క్వాలిటీనే తీసుకోవాలి. నేను ఎప్పుడు వెతికి మరీ తీసుకునేదాన్ని. ఈ షాప్లో నాకు ప్రతిసారి నేను చెప్పకపోయినా నాకు అదే క్వాలిటీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మాత్రం వేరే అతను ఉండేసరికి నేను కొంచెం మైండ్ అనేది వేరేలా అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడొచ్చే షాపే కదా అనుకొని నేను ఇంకేం చెక్ చేసుకోలేదు. అదొకటి మైనస్ అయిపోయింది. అయినా కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదులేండి, సేమే ఉన్నది క్వాలిటీ. కానీ నేమ్ అనేది కొంచెం కొన్ని చేంజ్ అయినాయి అనమాట. అందుకని నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అది కూడా నేను అక్కడ చెక్ చేసుకోలేదు, ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేశాను అనమాట. దానివల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ అవి వాష్ చేసిన తర్వాత బాగానే ఉన్నాయి, ఆ క్వాలిటీ కూడా. అండ్ అలాగే మనకి ఇప్పుడు నేమ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు కాజల్ మీదనే ఇంకా వేరే రకంగా ఉంటుంది. కాజల్ అని నేమ్ ఉంటుంది, కానీ అదర్ చిన్న నేమ్స్ ఉంటాయి చూసారా, అవి వేరే రకంగా ఉంటాయి అనమాట. అంతే వాటిల్లోనే క్వాలిటీ లేనివి అట్లాంటివి ఉంటాయి. మనం అవి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి లైనింగ్స్ తీసుకునేటప్పుడు. ఎందుకంటే మనం ఇంత అమౌంట్లు పెట్టి తెచ్చుకున్నప్పుడు మంచి క్వాలిటీ తెస్తేనే కదండి. నేను ఇక్కడ బయట లైనింగ్ మన దగ్గర కలర్స్ లేనప్పుడు నేను బయట షాప్కి వెళ్ళి తెస్తూ ఉంటాను చూడండి. అవి అయితే చాలా చాలా తక్కువ క్వాలిటీ అండి. నేను ఇంతకుముందు మీకు ఒకసారి వీడియోలు చెప్పాను కదా, ఒక కస్టమర్ అయితే తిట్టారని. ఎందుకంటే వాళ్ళు అంత రేట్లు పెట్టి మంచి పట్టు చీరలకి మంచి క్వాలిటీ శారీస్కి మంచిగా బ్లౌజులు కుట్టించుకుంటారు కదా, అటువంటి వాళ్ళకి మనం ఈ లో కాస్ట్ లైనింగ్స్ వేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తిడుతూ ఉంటారు. ఎందుకంటే మేము ఇంత మనీ పెట్టి తీసుకున్నాము, మీరు ఇలాంటి లైనింగ్ వేస్తే ఒకసారి వేయంగానే అది చిరిగిపోయినట్టు, ఏదోలాగా పలచబడిపోయినట్టు ఉంటే ఎలా అని చెప్పేసి తిడుతూ ఉంటారనమాట. అందుకని ఎప్పుడైనా మంచి క్వాలిటీనే లైనింగ్ వాడాలి. నేనైతే నా దగ్గర ఎప్పుడు మంచి క్వాలిటీనే ఉంటాయండి, వేరే క్వాలిటీ అయితే అస్సలు ఉండవు. ఇప్పుడైతే లైనింగ్స్ అయితే మొత్తానికి నేను ఒక 30 కలర్స్ దాకా తెచ్చానండి. మొత్తం 20 మీటర్సే. ఒకటి మాత్రం రెండో ఏమో 23 మీటర్స్, ఇంకొకటి 22,
ఒకటి 17, ఇంకా మిగిలినవన్నీ 20 మీటర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి. మొత్తం ఒక 25 ఆర్ 30 లోపు ఉంటాయన్నమాట కలర్స్ అయితే. ఇంకా ఇప్పుడు తర్వాత ఇవన్నీ లైనింగ్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఉక్సుల ప్యాకెట్లు కూడా నేను ఒక 4 తీసుకున్నాను. ఆల్రెడీ షాప్లో రెండు ఉన్నాయి, ఇంకొక 4 తీసుకున్నాను. నెక్స్ట్ ఫాల్స్ చూపిస్తున్నాను. ఫాల్స్ అయితే కొంచెం తక్కువనే తీసుకున్నానండి, ఎందుకంటే నేను తీసుకెళ్ళిన అమౌంట్లోనే రావాలి అని అనుకున్నాను. అందుకని అదే అమౌంట్లో అన్నీ తెచ్చుకున్నాను అనమాట. అయితే ఇప్పుడైతే ఎన్ని డజన్లు అంటే ఇప్పుడు ఒక 3 డజన్స్ పెట్టాను కదా. ఇంకా మిగిలినవి చూడండి మొత్తం. అవి కూడా నాకు కరెక్ట్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ కరెక్ట్గా గుర్తుకులేదు, కానీ చాలానే తెచ్చాను. కానీ అవి కూడా నాకు తక్కువనే అనిపించినాయి, ఎందుకంటే అంతకుముందు ఎక్కువ తెచ్చేదాన్ని. ఈసారి ఏంటంటే నాకు కొంచెం మనీ ప్రాబ్లం వచ్చి ఇబ్బందుల్లో ఉండి నేను తక్కువనే తెచ్చానండి. అప్పటికి ఫాల్సుల్లో కూడా మనం రకరకాలుగా ఉంటాయండి, చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. లక్ష్మీ ఫాల్లోనే రకరకాలుగా ఉంటుంది. మనకి పేరు పెద్దగా లక్ష్మి అని ఉంటుంది ఫాల్స్ల మీద, కానీ వాటిలో ఉండే కోడ్స్ కానీ వాటిలో ఉండే ఇంకా చిన్న చిన్న నేమ్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో కూడా తేడా ఉంటుందండి. మనకి లక్ష్మీ ఫాల్స్ ఇవ్వండి అని మనం అంటాం కదా, అంటే వాళ్ళు లక్ష్మీ ఫాల్సే ఇస్తారు, అంటే పేరు అదే ఉంటుంది, కానీ దాంట్లో ఇంకా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. అవి కూడా చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకుంటేనే మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాష్ చేసిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, మొన్న రీసెంట్గా నేను బయట షాప్లో తెచ్చాను కదండి, ఇక్కడ మన దగ్గర అయిపోతే అప్పుడు ఫాల్ అక్కడ చూస్తే పెద్దగానే అనిపించింది. తీసుకొచ్చి వాష్ చేసి ఫాల్ వేసేసరికి మొత్తం అదేంటంటే సైజ్ అనేది చాలా తగ్గిపోయిందండి. అది మనకి తెలియదు, ఎందుకంటే చూసినప్పుడు మనం లక్ష్మీ ఫాల్లే అనుకుంటాం, కానీ దాంట్లో కూడా రకరకాలుగా ఉంటాయి. మనం ఏ క్వాలిటీ వాడుతున్నాం అనేది మనకు ఒక ఐడియా అనేది ఉండి మనం వెళ్ళినప్పుడు అది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు ఇంకా చేసేది ఎలా చేస్తారంటే అన్నీ మిక్సింగ్లో కూడా పెడతారండి. అలా పెట్టడం వల్ల కూడా మనము సరే అన్నీ ఇవే ఉన్నాయి కదా అని చెప్పేసి మోసపోతూ ఉంటాము. మనం మోసపోతూ ఉంటే నిజంగా మోసం చేసేవాళ్ళు చాలా ఉంటారు. బేగం బజార్లో కానీ చార్మినార్లో కానీ చాలా ఇలాంటివి ఉంటాయి. అస్సలు నమ్మకండి. జాగ్రత్తగా చూసుకొని టైం తీసుకొని చెక్ చేసుకొని తెచ్చుకోవాలి. అప్పుడే మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది. కస్టమర్స్ దగ్గర మంచి నేమ్ అనేది వస్తుంది. లేదంటే కస్టమర్స్ దగ్గర ఇంకా వాళ్ళు తిడుతూ ఉంటారనమాట. అది గమనించండి. నేను ఇన్ని సంవత్సరాల నేను స్టైలింగ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నన్ను లైనింగ్ విషయంలో ఎవ్వరు ఎప్పుడు అనలేదు. కానీ రీసెంట్గా ఒకరు అయితే అన్నారు, ఒక ఆంటీ అయితే అన్నారని చెప్పాను కదా. వాళ్ళు ఎందుకు అన్నారు అంటే, చెప్పాను కదా బయట ఈ మధ్యలో నేను 6 మంత్స్ నుండి తేలేదు కదండి, కలర్స్ అయిపోయినాయి. ఇంకేం చేయాలి, బయట నుండి తెచ్చేసరికి అలా లో క్వాలిటీ ఇచ్చారు. సేమ్ ప్రైజే తీసుకుంటారు బయట, కానీ మనకి లో క్వాలిటీ ఇస్తారు. అంటే లైనింగ్ కాస్ట్ అనేది వాళ్ళు తక్కువకి తెచ్చి సేమ్ కాస్ట్కి అయితే అమ్ముతారనమాట. కాటన్స్లో కూడా రకరకాలుగా ఉంటాయి క్వాలిటీ అనేది. అవి చెక్ చేసుకోకుండా తెచ్చుకుంటే ఇలానే ఉంటుంది. ఇంకా అలా నేనైతే ఒకసారి అయితే మాట పడాల్సి వచ్చింది. ఇంకా అలాంటి మిస్టేక్ రావద్దని ఇంకా ఈసారి అయితే అప్పు చేసైనా కూడా లైనింగ్లు తెచ్చుకోవాలని చెప్పేసి అయితే ఇంకా తెచ్చుకున్నాను. ఇప్పుడు ఫాల్స్ అయిపోయినాయి కదా. ఇది వచ్చేసి ఆయిల్ ప్యాకెట్లు. నేను అది సేల్ చేయడానికి నేనేమి యూజ్ చేయను, నా కోసం నేను స్పెషల్గా వేరే తెచ్చుకున్నాను. ఎందుకంటే మన మిషన్కి 1/2 లీటర్ అలా వాడుతుంటాం కదా, ఇవి లీటర్లు. ఇది చూడండి, ఇవి కూడా చిన్న మోసమే జరిగింది. వాళ్ళు ఏంటంటే లీటర్ అని అనిపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు ఇవి లీటర్ 2 లీటర్లు తెచ్చుకున్నాను నేను. ఇది అంతకుముందు తెచ్చింది, ఇది లీటరే, కానీ దీని మీద ఇది పెద్దగా ఉంది చూడండి. నేను అది కూడా కొలుస్తూ ఉన్నాను. ఏదైనా కూడా మోసమే ఉంటుందండి. నేను 2-3 ఇయర్స్‌గా వెళ్తున్న షాప్‌కి, అయినా కూడా వాళ్ళు కూడా ఇలా అనిపించింది నాకు. అంటే వాళ్ళు అలానే సేల్ చేస్తారా లేదో తెలీదు, కానీ నాకైతే కొంచెం చేంజ్ అనిపించింది. అందుకనే ఆలోచించాలి నెక్స్ట్ టైం మరి వేరే షాప్‌కి చేంజ్ అవ్వాలా అని చెప్పేసి. ఇంకా అదొకట. తర్వాత ఇవి కొంచెం జలుబు చేసిందండి, అందుకే వాయిస్ ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడైతే ఇదిగోండి, ఇవి ఏమంటారు మర్చిపోతున్నా, మనం పైపింగ్ థ్రెడ్స్లో కూడా రకరకాలు ఉంటాయి కదా నెంబర్స్. నేనేమో నా మిషన్కి సరిపోయేటివి ఒక 2 తెచ్చుకున్నాను. ఇంకా వేరే వాళ్ళకి సేల్ చేయడం కోసం ఒక 2 ఆల్రెడీ మనకు షాప్లో ఉన్నాయండి, కానీ ఇక వెళ్ళాను కదా ఇలాగ అలా అని చెప్పేసి ఒక్కొక్క 2 తెచ్చాను. అండ్ తర్వాత థ్రెడ్స్ సింగిల్ కలర్స్ మన దగ్గర రెడ్, బ్లాక్, బ్లూ, పింక్, నేవీ బ్లూ ఇలాంటివి కొన్ని మనకి రన్నింగ్ కలర్స్. ఆ రన్నింగ్ కలర్స్ మాత్రం నేను సింగిల్గా బాక్సులు అయితే తెస్తాను, ఎందుకంటే అవి రన్నింగ్ కలర్స్ సేల్ అవుతాయి, అలాగే నాకు చాలా అవసరం వస్తాయి అనమాట. అందుకని అవి సింగిల్ కలర్స్. ఆల్రెడీ ఇంకా షాప్లో వేరే కలర్స్ కూడా ఉన్నాయి, సింగిల్ కలర్స్ కూడా.
మళ్ళీ ఇంకొక 4 ఏమో తీసుకొచ్చాననమాట. అంటే ఇవి వేరే కలర్స్ మళ్ళీ. బ్లాక్, వైట్ అయితే వాంటెడ్ అనమాట. ఇంకా వేరే కలర్స్, అదర్ కలర్స్ తెచ్చాను. సింగిల్ కలర్సు. అలా పెంచుకుంటూ కొన్ని కొన్ని తెచ్చుకుంటే ఏం కాదు. నేను ఒకటేసారి తేవాలన్నా కూడా నాకు కూడా ఇబ్బందే కదా అని సింగిల్ కలర్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క 2, 3 డబ్బాలు ఎక్స్ట్రా తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా మనకి సింగిల్ కలర్ అన్ని కలర్స్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ నార్మల్‌గా మొత్తం అన్ని కలర్స్ ఉన్న థ్రెడ్ బాక్సెస్ ఒక 4 తీసుకున్నాను. నేను ఎక్కువగా స్పేడ్ దారాలే వాడతానండి. మీకు చాలా సార్లు చెప్పాను కదా! ఏదైనా మంచి క్వాలిటీ వాడితేనే మనకి మంచి నేమ్ అనేది వస్తది. మళ్ళీ అందులో ఇప్పుడు సేల్ చేసినా కూడా వీళ్ళ దగ్గర మంచి దారాలు ఉన్నాయనే వస్తారనమాట. నా దగ్గరికి అలానే వస్తారు. వేరే షాప్‌లో ఏంటంటే వాళ్ళు సింగిల్ అంటే కుల్లాగా ఉంటాయి కదండీ! థ్రెడ్స్ అవి తెచ్చి వాళ్ళు అమ్ముతారంట. అమ్మితే ఏం చేస్తారంటే వాళ్ళు నా దగ్గరికే వస్తారు వేరే వాళ్ళు. వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ఉండవు. మీ దగ్గరే బావుంటాయి అని చెప్పేసి వస్తూ ఉంటారు. ఎందుకంటే అంటే నా ఒక్క షాపే ఉందని కాదు. నాకు దగ్గరలో ఉన్నవాళ్ళు నా షాప్‌కొస్తారనమాట. వాళ్ళ దగ్గర ఇంకొక షాప్ ఉన్నా కూడా ఆ షాప్ వదిలేసి నా దగ్గరికొచ్చి తీసుకుంటారు. అలా నాకు దగ్గర ఉన్న ఇళ్ళల్లో వాళ్ళు. రోడ్డుకి వెళ్ళకుండా. ఓకేనా. తర్వాత ఇంకా గమ్ బాటిల్స్ తెచ్చాను. ఒకటేమో ఇంతకుముందు నేను చూపించాను కదా పెద్దది, అది ఎలాస్టిక్ 1 ఇంచ్ ఎలాస్టిక్. ఇవొచ్చేసి ఒక 4 జిప్స్ తెచ్చాను. అవి బ్లౌజులకి ఇప్పుడు హై నెక్ బ్లౌజులు పెట్టినప్పుడు వెనకాల వేసుకుంటున్నారు కదా! అవి ఒక 4 తెచ్చాను నాకు యూజ్ అవుతాయని చెప్పేసి. తర్వాత ఇంకా డోరీ థ్రెడ్స్ సింగిల్ కలర్స్ అంటే 2 కలర్స్ తెచ్చాను. ఏంటి గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి 2 ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అందుకని మిగిలినవి కొన్ని ఉన్నాయి కానీ ఇవి ఎక్కువ సేలింగ్ ఉన్నాయని ఇవి ఒక 2 తెచ్చాను. తర్వాత నీడిల్స్, నార్మల్ మిషన్ నీడిల్స్, పీకో మిషన్‌ది, జాక్ మిషన్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ మళ్ళీ మళ్ళీ తెచ్చాను. ఎందుకంటే యూజ్ అవుతాయి కదా అమ్మడానికైనా అని చెప్పేసి. ఎల్ స్కేల్ అండి నా దగ్గర ఎల్ స్కేల్ ఉంది. కర్వ్ స్కేల్స్ ఉన్నాయి. చాలా స్కేల్స్ ఉన్నాయి. అన్ని రకాల ఒకరోజు మీకు చూపిస్తాను నా దగ్గర ఏమేమి స్కేల్స్ ఉన్నాయేంటనేది. అయినా కూడా మళ్ళీ నాకు ఎందుకో ఈ చిన్న స్కేల్ నచ్చింది. ఎందుకంటే ఈ పెద్ద ఎల్ స్కేలు వాడాలంటే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుందండి. మనకి డ్రెస్సులకైతే బాగా యూజ్ అవుతది కానీ మనం ఎక్కువ శాతం బ్లౌజులే కుడుతూ ఉంటాము. ఫ్రాక్స్ కుట్టినా కూడా మనకి బాడీ పార్ట్ చిన్నగానే ఉంటది కాబట్టి ఈ చిన్న స్కేలే సరిపోతదని చెప్పేసి నాకు చాలా యూజ్ అవుతదని చెప్పేసి చిన్న ఎల్ స్కేల్ అయితే తెచ్చుకున్నాను. ఇది ఎంతైనా యూజ్ అవుతదని చెప్పేసి. అలా అది కూడా నా కోసమే తెచ్చుకున్నాను. సేలింగ్ పర్పస్ అయితే కాదు. ఇలా ఇంకా తర్వాత ఈ గుండు పిన్నుల్లాగా ఉంటాయి కదా! అవి తెచ్చుకున్నాను. అవి కూడా షాప్‌లో సేల్ చేయడం కోసమే. ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ తెచ్చాను. ఇంకా అది మీకు ముందు చూపించాను కదండీ! ఒకటి ఇక్కడ పైన పెట్టాను కదా లైనింగ్ల పైన. ఏంటిదంటే మనకి ఇప్పుడు కట్ వర్క్ వస్తుంది కదా! చాలామంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటూ ఉన్నారు కదా! ఆన్‌లైన్‌లో కంటే కూడా మనకి హోల్‌సేల్‌గా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం తక్కువకే పడిద్ది. అది నా కోసమే తెచ్చుకున్నాను. ఎవరైనా అడిగితే మళ్ళీ తెప్పిద్దాం అని చెప్పేసి నా కోసం ఒక్కొక్కటి తెచ్చుకున్నాను. ఇంక మొన్ననైతే రీసెంట్‌గా షాప్ అయితే నీట్‌గా సర్దుకున్నాం కదండీ! ఇంకా సర్దుకున్నాం కాబట్టి మాకు ఈరోజు ఈజీ అయిపోయింది. నేను ముందే అనుకున్నాననమాట. లైనింగులు తెచ్చే వరకి షాప్ అంతా నీట్‌గా సర్ది పెట్టుకుంటే లైనింగులు తెచ్చుకొని సర్దుకోవచ్చు అని. ఇంకా ఆ రోజు కష్టపడి నైట్ మా వారు, నేనైతే, పిల్లలు నలుగురం కలిసి షాప్ అంతా క్లీన్ చేసుకున్నాము. ఇంకా అన్నీ సర్దుకోవడానికి ఇప్పుడు ఈజీగా ఉంది. మీకు ఒకరోజు షాప్ అంతా క్లియర్‌గా చూపిస్తాను. ఎలా పెట్టుకున్నాను ఏంటనేది తెలుస్తది. ఇప్పుడు కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉన్నట్టు నీట్‌గా ఉందండి ఇంతకుముందు కంటే కూడా. సర్దుకోవడంలోనే ఉంటది ఏదైనా కూడా. ఇంకా లైనింగ్‌లన్నీ కూడా ఇక్కడ మనకి కనిపించేటట్టుగా షాప్‌లో బయటికి కనిపించేటట్టుగా అన్నీ సర్దుకుంటున్నాము. మా పిల్లలు గాని, మా వారు గాని హెల్ప్ చేస్తూ ఉంటారు. నేనక్కడ కూర్చొని ఉన్నాను అంతే. ఇంక ఇప్పుడైతే ఇదిగోండి కొన్ని పాతయి మన లైనింగ్ ఫాల్స్ కూడా ఉన్నాయి కదా! అవి ఇవన్నీ కలిపి మళ్ళీ సెట్ చేస్తున్నామనమాట చక్కగా. ఒక పద్ధతి ప్రకారంగా సెట్ చేస్తున్నాము. మీరెప్పుడైనా లైనింగ్‌లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోండి. లైనింగ్‌లైనా, ఫాల్స్ అయినా ఏవైనా కూడా మోసం చేసే వాళ్ళైతే ఉంటారండి. నేను ఈ షాప్ బెస్టే ఓకే. లైనింగ్‌లు కూడా బానే ఉన్నట్టున్నాయి. ఒకసారి వాష్ చేస్తే గానీ తెలుస్తది. వాష్ చేసిన తర్వాత మరి ఆ క్వాలిటీ ఎలా ఉందనేది చెప్తాను నేను. కొన్ని కాజోలు ఏశారు. కొన్నేమో వేరే కంపెనీ ఏశారనమాట. అవి ఎలా ఉన్నాయని చెప్తాను నేను. కాజోల్ కంపెనీ అయితే బావుంటాయండి క్వాలిటీ అయితే. ఇంకా మిగిలినయి ఎలా ఉన్నాయనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. క్వాలిటీ పిండిన తర్వాత గానీ తెలుస్తాయి. ఇంక ఇయన్నీ సర్దుకుంటున్నాము. ఇంట్లో టైలరింగ్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక 5000 పెట్టుకొని తెచ్చుకోండి. మీకు కొంచెం హోల్‌సేల్‌గా తక్కువకు పడతాయి. అలాగే మీకు బయటికి వెళ్ళే టైం అనేది సేవ్ అవుతుంది. అలాగే మీరు కొంచెం ఒక మీటర్‌కి ఒక 5, 6 సేవ్ చేసుకున్నట్టుంటది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ మొత్తం లైనింగ్‌లకి, ఫాల్స్‌కి తెచ్చుకున్న టోటల్ ఐటెమ్స్‌కి అన్నిటికి కూడా నాకైతే ఒక 20,000 అయితే అయినాయి ఫ్రెండ్స్. నేను సింగిల్ రేట్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీలైతే.